కింద పడితే మనం ఇట్లా స్ట్రైట్ పడం, ఫస్ట్ తల కిందికి వస్తుంది తెలుసా. పడాలని కాదు కానీ చెప్తున్నా, నార్మల్గా పైనుంచి ఒక వస్తువు కింద పడేస్తే అది ఫ్లోట్ అవ్వకుండా, ఒక పేపర్ అయితే ఫ్లోట్ అవ్వకుండా వస్తుంది. అదే వేరే వస్తువు అయితే ఏదైతే దానికి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో అది పడుతుంది. మన బాడీలో మనం పైనుంచి కింద పడితే చేతుల కాళ్ళకి తాకదు. ఫస్ట్ ఇలా ఉన్న మనిషి ఇలా పడతారు, అంటే తల కింద ఉంటుంది. మన బాడీకి ఉన్న మన గ్రావిటీ ఉంటుంది. మన బాడీ ఏంటంటే పైనుంచి కింద పడితే మనం ఇట్లా స్ట్రైట్ పడం, ఫస్ట్ తల కిందికి వస్తుంది తెలుసా. పడాలని కాదు కానీ చెప్తున్నా, నార్మల్గా పైనుంచి ఒక వస్తువు కింద పడేస్తే అది ఫ్లోట్ అవ్వకుండా, ఒక పేపర్ అయితే ఫ్లోట్ అవ్వకుండా వస్తుంది. అదే వేరే వస్తువు అయితే ఏదైతే దానికి ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందో అది పడుతుంది. మన బాడీలో మనం పైనుంచి కింద పడితే చేతుల కాళ్ళకి తాకదు. ఫస్ట్ ఇలా ఉన్న మనిషి ఇలా పడతారు, అంటే తల కింద ఉంటుంది. మన బాడీకి ఉన్న